అందరికీ నమస్కారం అండి. అక్బర్ బీర్బల్ కథలలోని భాగంగా మరొక చక్కటి కథ 'పందిరి మంచం కోసం'. బీర్బల్ అతనితో పాటు మరి 10 మంది సైనికులు గుర్రాలపై సాగిపోతున్నారు. పండు వెన్నెల్లో సన్నని బాటలో పడి ఆ గుర్రాలు వెళ్తున్నాయి. అర్ధరాత్రి అని కూడా వారికి లేదు. గుర్రాలు కనీసం పానుపట్టుకు 100 యోజనాలు దాటుకుని పోవాల్సిందేనని పట్టుదలగా ఆ రాత్రి అడవి మార్గాన ఎలాంటి భయం లేకుండా వెళ్ళిపోసాగారు. ఇది బైరంఖాన్ ఆజ్ఞ. అందుకే సాగిపోతున్నారు. ఏమయ్యా, ఎక్కడో కూర్చుని ఆదేశాలు జారీ చేస్తే సరిపోదు. ఈ రాత్రి మన ప్రయాణం అంత మంచిది కాదు. ఆ కనిపిస్తున్న పల్లెల్లో మనం ఈ రాత్రి గడిపి వేకువనే గ్రామంలో ఎవరూ లేవకుండానే లేచి మన గమ్యం వైపు వెళ్ళిపోవచ్చు. గుర్రాన్ని ఆపి తన వెనుక వస్తున్న గుర్రాలపై ఉన్న వారికి తన ఆలోచన చెప్పాడు షీక్దర్. ఓ చిన్న సైనిక దళానికి పెద్ద. శాంతి భద్రతలను కాపాడాల్సినవారు. నీవు చెప్పకుండా మేము చెప్పడం కుదరదని ప్రయాణం చేస్తున్నాం. ఎలాగూ నీవే బయటపడ్డావు. ఆ పల్లె మనకు చిరపరిచయం ఉన్నదే. నేను ఇక్కడ అమీన్గా పనిచేశాను. వారి భూమిని కొలిచి శిస్తు నిర్ణయించడం కదా నా పని. నాకు తెలియని రైతు లేడు. మనకు అక్కడ బ్రహ్మరథం పడతారు చెప్పాడు అమీన్. శృతి కలిపాడు ఫోతేదార్. ధాన్యాగారాలను, పరగాణాలలో ధనాగారాలను రక్షించడం ఇతని విధి. 4 కానుంగో ఉద్యోగులు అత్యాచారాలను జరగకుండా కాపాడవలసిన బాధ్యత కలవారు. మరి 3 కార్కున్లు తగాదాలు తీర్చేవారు. అంతా కలిసి షీక్దార్ మాటను గౌరవించారు. గుర్రాలు ఆపి వాటిని నడిపించుకుంటూ బయలుదేరారు. అర్ధరాత్రి కావటం వలన గ్రామం అంతా నిర్మానుషంగా ఉంది. 1-2 గుర్రాలు పెద్దగా సెకిలించాయి. దాంతో కుక్కలు వచ్చి అరవసాగాయి. గుడిసెలలోంచి సాయుధులై బయటకు వచ్చారు గ్రామీణులు. కొంతసేపటికి చాలామంది ఎదురు వచ్చారు. దగ్గరగా వచ్చాక ఈ మధ్య కొత్త చక్రవర్తి హేమరాజ్ సిబ్బంది రోజులో ఏదో సమయం వచ్చి రకరకాలుగా ఆరా తీస్తున్నారు. అక్బర్ పాదుషా వారి సానుభూతిపరులు ఎవరైనా ఉంటే వారిని నిర్దాక్షిణ్యంగా హింసిస్తున్నారు. నిత్యం వారి తాకిడి ఎక్కువగా ఉంది. పల్లె రక్షణ బాధ్యత ఇక్కడ యువకులకు అప్పగించారు. మీరు ఇక్కడ ఉండటం చాలా ప్రమాదం కనుక వెళ్ళిపోండి అని వారు పాత పరిచయాలను దృష్టిలో పెట్టుకుని భయంగా చెప్పారు. వారికి ధైర్యం చెప్పి భయాలకు పోవద్దు, తెల్లవారేసరికి మేము ఈ గ్రామం వదిలిపోతాం, మీరు ధైర్యంగా ఉండండి అని వారిని ఒప్పించి అక్కడ ఉన్న రాజవిడిదికి వెళ్ళారు. అదో ఎత్తైన భవనం, జమీందారీల కోసం నిర్మితమైనది. అక్కడే ధాన్య సేకరణకు, ఇతరత్ర శిస్తు వసూలుకు ఒక్కొక్కసారి రాజు తప్పితే చిన్న ఉద్యోగులు వస్తుంటారు. ప్రత్యేకంగా కొన్ని ఫిర్కాల్లో ఇలాంటి భవనాలు సూర్ వంశస్థుడు షేర్షా చక్రవర్తి నిర్మించాడు. వాటిని రాజోద్యోగులకు విడిదిగా కూడా వాడేవారు. అతడు నిర్మించిన నిర్మాణాలు, కొత్తగా ఏర్పాటు చేసిన ఉద్యోగాలు మొఘలాయులు కూడా తమ పాలనలో స్వల్ప మార్పులతో వాటినే కొనసాగించారు. ఇప్పటికీ కొన్ని ఉద్యోగాలు అలాగే కొనసాగుతున్నాయి. విడిది భవనం ముందు గుర్రాలు నిలిపారు. భవనం కాపలాదారు, అయ్యా, మీకు ఈ విడిది ఏర్పాటు చేయటం నా మెడ మీద కత్తిని నేను పెట్టుకున్నట్టే. కొత్త చక్రవర్తి హేమరాజుకు తెలిస్తే నన్ను బతకనీయుడు. ఈ రాత్రి ఎలాగో గడిపి తూర్పు తెల్లవారక ముందే విడిది వదిలిపోవాలి. పూర్వపరిచయాలు మీతో నాకు ఉన్నందున కాదనలేకపోతున్నాను. ఏది ఏమైనా చాలా ప్రమాదంలో ఇరుక్కున్నాను. ఈ రాత్రి నాకు నిద్ర పట్టి చావదు. 10 మంది ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.
సరే, నీకు మాట రానియ్యం. తొలికోడి కూయగానే సాగిపోతాం. మాకు నిద్రపోవటానికి తగిన ఏర్పాట్లు త్వరగా చెయ్యి. ప్రయాణంలో చాలా అలసిపోతిమి. షిక్దార్ ఒళ్ళు విరుచుకుని చెప్పాడు. నిద్రపోవటానికి ఏర్పాట్లు చేయబడ్డాయి. బీర్బల్ వారినందరినీ వదిలి వరండాలో కంబలి కప్పుకుని నిద్రపోయాడు. కొత్త చోటు, పైగా అలసట వలన నిద్ర పట్టేసినా ఆ వెంటనే తెలివి వచ్చేసాగింది. చాలాసేపు తరువాత బీర్బల్ కంబలి ముసుగు తొలగించి చూస్తే తనతో వచ్చిన వారు ఎవరూ నిద్రలో లేరు. వారి మధ్య ఓ ప్రధాన సమస్య కొట్టిమిట్టాడుతుంది. వారిలో నేను గొప్పంటే నేను గొప్ప అనేది చోటు చేసుకుంది. బీర్బల్ వారిని చూసి నవ్వుకున్నాడు. కొంతసేపు నిద్రపోయినందున తేలిక అయ్యాడు. లేచి కూర్చుని, అయ్యో, మీరెవరూ నిద్రపోలేదేం అని అడిగాడు. అంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఏం చెప్పాలా అని వారిలో ఒక రకమైన సిగ్గు కనిపించింది. ఎవరూ బయటపడటం లేదు, అలా అని నిద్రపోవటమూ లేదు. వారి మధ్య ఒక పందిరి మంచం ఖాళీగా ఉంది. దాని చుట్టూ పీనుగు తినబోతున్న రాంబొందుల్లా ఒకరి వంక ఒకరు క్రూరంగా చూసుకుని మరీ మౌనంగా నిద్రపోకుండా కళ్ళు సాగతీసుకుని కూర్చున్నారు. వారిని చూసిన బీర్బల్ మాట్లాడకుండా ఉండలేకపోయాడు. అయ్యా, అందరూ బాగా అలసిపోయి ఉన్నాం. పైగా ప్రయాణపు బడలిక మనల్ని నిద్ర పట్టనీయకపోవచ్చు. కానీ మీరు ఆ సమస్యలో లేరు. నేను నీకంటే ఎక్కువ అనే గొప్ప మీలో చోటు చేసుకుంది. ఒకరిని ఒకరు హీనంగా చూసుకుంటున్నారు. నా మాట విని నిద్రకు ఉపక్రమించండి. రేపు మనం చాలా దూరం వెళ్ళవలసి ఉంది. లేదా ఏ క్షణమైనా మీకు అక్బర్ పాదుషా వారి నుంచి పిలుపు రావచ్చు. యుద్ధం చేయమని కోరవచ్చు. అప్పుడు ఈ నిద్రలేమి మీ పాలిటి నరకం సృష్టిస్తుంది. చెప్పటం నా విధి చెప్పాను. ఆ పైన మీ ఇష్టం చెప్పి ముసుగు తన్ని నిద్రపోయాడు. మన అతిథి బీర్బల్ చెప్పినట్లు మనలో బయట పెట్టుకోలేని ఆధిక్యత చోటు చేసుకుంది. నేను మీ అందరికంటే పెద్ద ఉద్యోగిగా ఢిల్లీలో చేశాను. మీకు తెలుసు, షిక్దార్ అంటే ఆషామాషీ కాదు. పరగణాకు పెద్దను. చిన్న సైన్యం నా చేతిలో ఉంటుంది. శాంతి భద్రతల్ని కాపాడేవాడిని. నేనే ఈ పందిరి మంచంపై నిద్రపోవటానికి అర్హుడును. కానీ మీరు దాన్ని మీ వశం చేసుకోవాలనుకుంటున్నారు. అందుకే నేను చాలా బాధపడుతూ నిద్రపోకుండా మీ మధ్య ఏమీ పాలుపోక ఉన్నాను అని తన పదవి గురించి మరలా గొప్పగా చెప్పాడు. అలా నీవు చెప్పితే కుదరదు. నేను అమీన్ను. నేను ఈ పల్లెలకు భూమి కొలతలు పని మీద నిత్యం రావటం వలన ఇక్కడ నన్ను చూడగానే విడిది కాపలాదారు ఈ పడక ఏర్పాట్లు చేశాడు. నాకే ఈ పందిరి మంచంపై నిద్రపోయే హక్కుంది. మరి నేను అల్లాటప్పయ్యనా? ఫోతేదార్ అంటే కోశాధికారిని. నేను ఈ పల్లెల్లో ధనధాన్యాలను శిస్తు రూపంలో వసూలుకు వస్తుంటాను. నన్ను చూడగానే నాకు విడిది ఏర్పాటు చేశాడు. బావుంది. కానుంగోల్ మీ దృష్టిలో ఏమీ కానట్టుంది. పాలనా యంత్రాంగంపై పట్టున్న వాళ్ళం. మేము లేని చోటు అంటూ ఉండదు. అత్యాచారాలు జరగకుండా కాపాడేవాళ్ళం. పాలనా దక్షతకు నిదర్శకులం. ఇక్కడ ఒక్కరు ఇద్దరూ లేము, నలుగురున్నాం. ఉద్యోగాలు చిన్నవైనా కార్కనులం మేం నలుగురం ఇక్కడ ఉన్నాం. 2 భాషల్లో పారసీకం, హిందీలో జమాబందీలు రాస్తాం. తగువులు తీరుస్తాం. దొంగల్ని, దోపిడీదారులను పట్టుకుంటాం. మేము వేలు పెట్టని చోటు లేదు. సరే, విషయానికి వద్దాం. ఇప్పుడు మన చక్రవర్తి అక్బర్కు ఢిల్లీయే లేనప్పుడు మనం ఇలా ఊళ్ళు పట్టుకుని తిరుగుతూ ఉన్నాం. ఎవరికి ఉద్యోగాలే లేవు.
ఇంకా నీవు గొప్ప నేను గొప్ప అని ఒకరిని ఒకరు గుర్రుగా చూసుకోవటం అనవసరం. మనెవ్వరికీ వద్దు. మన అతిథికి ఈ పందిరి మంచం ఇచ్చి మనం నేల మీద నిద్రపోదాం ఏకకంఠంతో చెప్పారు. షిక్దార్ తల పకించి చిన్న ఉద్యోగాలు చేస్తున్నా వీరు చెప్పింది నిజమే. మన అతిథికి పందిరి మంచంపై నిద్రపోయేందుకు అందరూ ఒప్పుకుందాం. ఏమంటారు? అడిగాడు. అంతా తలలు ఊపారు. వెంటనే నిద్రపోతున్న బీర్బల్ను లేపారు. వారి మాటల్ని విన్న బీర్బల్ నవ్వుతూ చివరికి ఇలా తేల్చారన్న మాట. బాగుంది మీ అతిథి గౌరవం అని వారిని మెచ్చుకుని మంచంపై మేను వాల్చాడు. దాని మెత్తదనానికి భలే ఒళ్ళు తెలియని నిద్ర ముంచుకు వచ్చింది. మిగిలిన వారు ఆ మంచం చుట్టూ నిద్రపోయారు. అంతా నిద్రాదేవి ఒడిలో ఒళ్ళు తెలియనట్లున్నారు. తొలికోడి కూసేటప్పుడు ఎవరికి తెలివి రాలేదు. కాపలాదారు నిద్ర లేపటానికి రానేలేదు. చివరికి బళ్ళున తెల్లవారేసరికి కొత్తగా ఢిల్లీలో ఉద్యోగాలు వెలగబెడుతున్న నగర రక్షకులు ఏదో పనిపడి 20 మంది వరకు రానే వచ్చారు. అంతా కలిసి విడిదికి వచ్చి చూశారు. వారి కంటికి ఈ నిద్రపోతున్న వారు కనిపించారు. కాపలాదారును తీవ్రంగా దుయ్యపట్టారు. నీవు శత్రువులకు ఆశ్రయం ఇస్తావా? వారు వచ్చింది ఏ గూఢాచార్యం చేయటానికో తెలుసుకోవాలి. ఒకవైపు యుద్ధం, మరోవైపు ఇలాంటి గూఢాచారుల తాకిడి అని కోపంతో పేటరేగిపోయారు. పందిరి మంచంపై నిద్రపోతున్న బీర్బలును కత్తి మొనతో పొడిచి లేపారు. ఎవరు నీవు? ఇక్కడ నీకేం పని? నీవు మొగలాయులకు గూఢాచారువా? ఇక్కడ ఏం శోధించి చేరవేయడానికి వచ్చావు? అడిగాడు ఒకడు. అయ్యా, తమరెవరు? నేను గూఢాచారిని కాను. కేవలం పొట్ట పోసుకోవటానికి అనేక కొలువులకు వెళ్తుంటాను. ప్రస్తుతం నేను వీరికి అతిథిని. వీరు లోగడ పాదుషాల వద్ద పెద్ద పెద్ద పదవులు వెలగబెట్టారు. ఈ మంచం మీద పడుకోవటానికి తెల్లవార్లు తగువులాడుకున్నారు. చివరికి కుదరక నాకు కట్టబెట్టారు. ఆశ్చర్యంగా విన్నారు. నీవు ఆ మంచంపై నిద్రించమంటే తగుదునమ్మా అని పడుకోవచ్చా? ఈ విడిది ఉండేది విక్రమాదిత్య బిరుదాంకితుడైన హేమరాజు వారి సేవకుల కోసం, కానీ మీలాంటి వారి కోసం కాదు. ఇందుకు గాను నీకు 100 కొరడా దెబ్బలు విధిస్తున్నాను చెప్పాడు 20 మందిలో ఒకడు. అయ్యా, నాకు ఎవరెవరు మిత్రులో శత్రువులో తెలియదు. నేను వీరికి అతిథిని. వారు నాకు ముళ్ళ పానుపు ఇచ్చినా భరించాలి. దైవ సంకల్పం వలన పూల పానుపు లభించింది. నాకు విధించిన కొరడా దెబ్బలు శిక్ష వారికి అడిగి అమలు చెయ్యండి అర్థించాడు బీర్బల్. అంతలోనే పడుకున్నవారు లేచారు. వారు కన్నులు నులుపుకుంటూ ఎదుట నిలబడిన హేమరాజు మనుషులను చూసి భయభ్రాంతులయ్యారు. తమరెవరైంది తెలిస్తే వదలురు, ఏం చేద్దామా అని ఎవరికి వారే ముఖాలు చాటేసుకునే పరిస్థితిలో ఉన్నారు. ఏయ్, ఎవరు మీరు? రాత్రంతా మీరు ఈ మంచం కోసం తగులాడుకున్నారట. మీలో పాదుషా కొలువులో ఉన్నవారు ఎవరు? నేల మీద కూర్చుని ఉన్నారే తప్ప బదులు పలకలేదు. వాళ్ళేం చెబుతారు? నేను చెబుతాను. అదిగో తలగోక్కున్నట్టు తన అద్భుతమైన నటనతో ముఖం దాచేస్తున్నవాడు నిన్నటి వరకు ఢిల్లీలో షిక్దార్గా ఉద్యోగం వెలగబెట్టాడు చెప్పాడు బీర్బల్. ఆ మాట విన్నవారు అదిరిపడ్డారు. వారి చేతులు మొలల్లో వేలాడుతున్న కత్తులపై బిగుసుకున్నాయి. నేల మీద పిచ్చి చూపులు చూస్తూ కూర్చున్న షిక్దారును లేవనెత్తి రహస్యంగా ఈ పల్లెలో ఏం తెలుసుకున్నావు చెప్పు, లేకుంటే నిన్ను ప్రాణాలతో వదలం అని గట్టిగా గుంజారు. ఆగండి, పూర్తిగా చెప్పనీయండి. అప్పుడే అయిపోలేదు కదా. మీ ఆధీనంలో ఉన్నవారంతా ఎక్కడికి పోలేరు. మరి మీరెందుకు ఆ ఒక్కడిపైనే తొందరపాటు ప్రదర్శిస్తున్నారు?
బీర్బల్ మంచం దిగకుండా విలాసంగా కూర్చుని మరీ వారిని నిలదీశాడు. ఈ మిగిలిన వారి గురించి చెప్తామంటున్నాడు. శాంతం విందాం, ఆ తరువాత ఏం చేయాలో నిర్ణయిద్దాం. 20 మందిలో ఒకడు చెప్పాడు. అంతా తలలూపి షిక్దార్ శరీరంపై బిగుసుకున్న చేతుల్ని సడలించారు. ఏయ్, నీకు పిచ్చి పట్టిందా? మా గురించి చెప్తే నిన్ను వీళ్ళు వదిలేస్తారని ఆశపడుతున్నావా? వీళ్ళు నిన్ను మాకంటే ముందే చంపి పాతరేస్తారు. షిక్దార్ కోపంగా బీర్బల్ని హెచ్చరించాడు. నన్ను వదిలేయక తప్పదు, అదే చూద్దువుగాను. ఆ మాటలకు అక్కడున్న 20 మంది అయోమయంగా చూశారు. ఏయ్, నిన్ను ఎందుకు వదిలేస్తాం అని అనుకుంటున్నావు? నీవు వీరి గురించి చెప్పకపోయినా వీరితో చెప్పించగలం. ఇక నిన్ను వదిలేయటం జరగదు. అలాంటి పిచ్చి కలలు కనవద్దు, ఒకడు తీవ్ర స్వరంతో హెచ్చరించాడు. బీర్బల్ పకపకమని నవ్వి, నన్ను వదలక తప్పదు. అయినా నాకు మీరు విధించిన శిక్ష 100 కొరడా దెబ్బలు కూడా అమలు చేయలేరు. ఇక విషయానికి వద్దాం. ఆ పక్కన తన గుట్టు బయటపడుతుందని భయపడుతున్నాడే, అతడు ఫోతేదార్. ఆ పక్కన నక్కి దాక్కున్నవాడు అమీన్. ఆ ముగ్గురు కానుంగోలు, మిగిలిన 4 కార్కూన్లు. వీరు నిన్నటి వరకు ఢిల్లీలో మంచి ఉద్యోగాలు చేసి దివ్యంగా వెలిగారు. 20 మంది మూతులు కురుక్కుని, ఇక్కడ చాలా పెద్ద కుట్రకు శ్రీకారం చుట్టపడింది. వీరు చాలా విషయాలు సేకరించారు. వీరిని రచ్చబండ వద్దకు ఈడ్చుకుపోండి. అక్కడే వీరిని నరికి పోగులు పెట్టి వెళ్ళిపోదాం. అలా చేస్తే ఈ పల్లెలో అనామకులకు, పాత శత్రువులకు ఈ గ్రామీణులు రానివ్వరు, నిలువు నీడ ఇవ్వరు. ఇక్కడ కాపలాదారును కూడా తల నరికి గాని పోవద్దు. వారిలో ఒకడు తన దృఢ నిర్ణయం తెలియజేశాడు. అందరినీ రచ్చబండ వద్దకు తీసుకుపోయారు. పల్లెవాసులందరూ ఊపిరి బిగబట్టి చూడసాగారు. వారిలో భయం చోటు చేసుకుంది. ఎందుకు అనవసరంగా పాత కాపులకు నిద్రపోవటానికి చోటిచ్చాం? తీరా వారు తొలి కోడి కుయ్యగానే పోకుండా ఎండ నడినెత్తి మీదకు వచ్చే వరకు శత్రువు గూడిలో నిద్రపోతే ఎలా? దొరికిపోయి పీకల మీదకు తెచ్చుకున్నారు అని ఎవరికి వారే బాధపడ్డారు. అందరినీ రచ్చబండ వద్ద కట్టివేశారు. బీర్బల్ను కదిపితే చాలు నిజాలు గుమ్మరిస్తూనే ఉన్నాడు. అందుకే అతడిని కట్టివేయకుండా మధ్యలో నిలిపారు. తాళ్లతో బంధింపబడిన వారంతా బీర్బల్ వైపు గుర్రుగా చూడసాగారు. వారిలో బీర్బల్ను చంపేటంత కోపం చోటు చేసుకుంది. ఇప్పుడు చెప్పండి, మీరు ఏమేమి మా రహస్యాలు సేకరించారు? మీరు నిజం చెప్పండి, లేకుంటే శిక్ష తీవ్రంగా అమలుపరుస్తాం. బతికుండగానే శరీరంలో ఒక్కో అవయవం నరికి పోగులు పెడతాం. ఊర కుక్కలకు విందు చేస్తాం, ఒకడు హెచ్చరించాడు. అప్పుడే ఆకాశంలో రాంబందులు చెక్కులు కుట్టసాగాయి. అంతా తలలు దించి నిలబడ్డారు. ఎలా మౌనంగా ఉంటే సహనంగా ఉండాలేం. మీలో ఒకణ్ణి చంపి పాతరేస్తాం. చెప్పండి, ఈ చుట్టుప్రక్కల సేకరించిన విశేషాలు ఏమిటి? వాటిని ఏ మనకు అక్బర్ పాదుషాకు పంపారు? అలాగే ఈ చుట్టుప్రక్కల పల్లెల్లో చెరువులు, నదీ పాయలలో విషం కలిపే పనులు చేశారా? ఎవరైనా ఈ సరికే ఎత్తుకెళ్ళి చంపి చేతులు దులుపుకున్నారా? ఏదీ దాచకుండా చెప్పండి. పరిసరాలు మారు మ్రోగినట్టుగా అరిచాడు ఒకడు. 10 మందిలో ఒక్కడూ బదులివ్వలేదు. గ్రామీణులు భయభ్రాంతులైపోయారు. తాము చూస్తుండగా 11 హత్యలు జరుగుతాయని గుడ్లు అప్పగించి చూడసాగారు. ఆ 20 మంది గుసగుసలాడుకుని బీర్బల్ వైపు చూశారు. ఇంతవరకు వసపెట్టలా చాలా విషయాలు చెప్పావు. ఇప్పుడు నీవు మౌనంగా ఉన్నావు. కారణం, నీ బండారం బయలుపడుతుందని భయపడుతున్నావా? అడిగాడు ఒకడు. బీర్బల్ పకపకమని నవ్వాడు.
భలేగుంది మీ వరుస. వాళ్ళేం చేశారు, ఎలాంటి గూఢాచార్యం చేశారనేది తేలలేదు. ఇక నాకో బండారం ఉండి ఏడ్చిందా, దాన్ని మీరు ఛేదిస్తారా? ఎంత అమాయకులు మీరు. విషయానికి వద్దాం. నేను నవ్వుతూ 10 మందిని నవ్వించి ముచ్చట పడేవాడిని. కొన్ని చోట్ల నా నవ్వులు పువ్వులు అయ్యాయి. నాకు పొట్ట గడిచేది. మరికొన్ని చోట్ల ఎదురు తిరిగేది. ఇలా నా జీవితంలో ఎగుడు దిగుడులతో సరిపోయింది. నాకు ఒక్కోసారి జీవితం మీద విరక్తితో ఆత్మహత్య చేసుకోవాలనుకునేవాడిని. ఈ మధ్య పానుపట్టు గ్రామంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. అక్కడ బైరాంకాను నన్ను రక్షించి అతని వద్ద నన్ను చతుర సంభాషణ చెప్పేందుకు నియమించుకున్నాడు. ఈలోగా యుద్ధ శిబిరంలో ఉన్న అక్బర్ నా మాటలు విని తన వద్దకు వచ్చేయమన్నాడు. నేను రాలేను, నా ప్రాణదాత, నాకు దేవుడు బైరాంఖాన్ అని చెప్పి తప్పించుకున్నాను. ఎలాగూ నన్ను ఆ యుద్ధ శిబిరాలలో దాచటం కుదరదని, ఇదిగో ఢిల్లీ చేజారిన తరువాత ఉద్యోగాలు కోల్పోయిన ఈ 10 మంది యుద్ధం చేయటానికి బొత్తిగా పనికిరారు అని బైరాంఖాన్ భావించి నాకు తోడుగా గురుదాస్పూర్ అర్ధరాత్రి వేళ పంపాడు అని చెప్తుండగా మధ్యలో ఒకడు అందుకున్నాడు. మాకు ఇదంతా ఎందుకు, మీరు ఏమేమి ఇక్కడ సేకరించారో తెలుపండి అని బీర్బల్ ప్రసంగానికి అడ్డు తగిలాడు. దయచేసి శాంతం వినండి. మీరు వీరందరికీ చెట్లకు కట్టి ఎంత తప్పు చేశారో మీకు తెలుస్తుంది. ఇక వాస్తవంలోకి వద్దాం. ఈ 10 మంది ఎందుకు కొరగాని వాళ్ళు అని బైరాంఖానుకు తెలుసు కనుక నాకు తోడిచ్చి పంపాడు. తీరా వీళ్ళేం చేశారు అంటే, విడిది కాపలాదారు నా ముఖం చూసి ఇచ్చాడు అంటే, కాదు నన్ను చూసి ఇచ్చాడు. లేదు, నాకు అతనికి చాలా కాలంగా మంచి స్నేహం ఉందని ఇలా రాత్రంతా వాదించుకున్నారు. ఇక ఉన్న ఒకే ఒక్క పందిరి మంచంపై పడుకోవటానికి అర్హత గలవాడిని నేనే అంటే నేనే అని వాదులాడుకుని చివరికి నాకు కట్టబెట్టారు. వీరిని అనుమానించటం మీరు చేసిన ప్రథమ తప్పు. చెప్పుకోవటానికి ఒక రహస్యమైన వీరు సేకరిస్తే కదా మీ ముందు నోరు విప్పటానికి. వీరెంతటి వీరులు కాకపోతే యుద్ధ భూమి నుంచి వీరిని వెనక్కు పంపించారు అంటే ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది. వీరినా మీరు శిక్షించదలిచింది. మీ విడిదిలో పందిరి మంచంపై నిద్రపోయినందుకు నాకు విధించిన శిక్ష మాత్రం అమలు చేయండి. నాకు 100 కొరడా దెబ్బలు శిక్షగా వెయ్యాలనుకున్నారు. అందులో నేను నిరపరాధిని. వీరే తగువలాడుకుని నాకు పడుకోబెట్టారు. ఉద్యోగాలు పోయినా వీరు లోగడ వెలగబెట్టిన పదవి హోదాను మరవలేదు. దానికోసం చాలా గొడవ పడ్డారు. కనుక వీరి పదవీ హోదాలను గుర్తించి నాకు వేసిన శిక్షలో 100 దెబ్బలను హోదాల ప్రకారం సర్ది అమలు చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ కోరిక ఎందుకు కోరానంటే దీనికి కారణం ఉంది. వింటున్న హేమరాజ్ సైనికోద్యోగులు నవ్వసాగారు. అంతవరకు కోపంతో జేవురించే వారి ముఖాలు నవ్వులతో నిండిపోయాయి. అక్కడ గుమిగూడిన గ్రామీణులు కూడా నవ్వులు పువ్వులయ్యారు. షిక్దార్కు 25, ఫోద్దార్కు 20, అమీన్కు 15, ముగ్గురు కానుంగోలుకు తలా 10 చొప్పున 30 సర్దివేయండి. మిగిలిన 10 ఉన్నాయి. వాటిని రాత్రి అతిథికి పందిరి మంచం ఇమ్మని కోరిన చిన్న ఉద్యోగులైన కార్కూనులు 4కు సర్దివేసి మీరు అనుకున్నట్టు 100 కొరడా దెబ్బలను అమలు చెయ్యండి. కాపలాదారు నిరపరాధి, నేను అతిథిని. నాకు ఎలాంటి రాజకీయాలు అక్కర్లేదు. నాకు ఒక గుర్రం ఇచ్చి విడుదల చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ 10 మందిని ఢిల్లీలో కారాగారానికి తరలించి వెయ్యండి. ఈ యుద్ధంలో విజయం హేమరాజు చక్రవర్తికి వరిస్తే వెంటనే ఈ 10 మందిని దయతలిచి వదిలివేయండి. వీరిని చంపిన
ఊరకుక్కలని చంపినా ఒక్కటే. అసమర్థులు. ఊడిపోయిన పదవి గొప్పలకు పోయారు. శత్రు స్థావరంలో గల విడిదిలో గుట్టుచప్పుడు కాకుండా గడిపి పారిపోవలసి ఉండగా ఆధిక్యత ప్రదర్శించుకున్నారు. పెద్దది చేసుకుని పీకల మీదకు తెచ్చుకున్నారంటే వీరిని ఏమనాలి? వీరి మాటలు విని మీ గూఢాచారుడు వేగు అందిస్తే కదా మీరు వేకువగానే రాగలిగారు. లేకుంటే మీరు ఈ చెలులో వచ్చేవారు కారు. వీరు ఎంతటి అవివేకులో అర్థమై ఉంటుంది. విన్నవారంతా నవ్వారు. అక్కడ అంతకు ముందున్న ఉత్కంఠ నీరు గారిపోయింది. వీళ్ళు ఎలాంటి విషయ సేకరణ చెయ్యలేదంటున్నారు. నీ మాట నమ్మాలనిపిస్తుంది. మాకు విడిది నుంచి వీరి మాటలను విన్న మా గూఢాచారి నీవన్నట్లే వేగు అందించాడు. 10 మందిని ఢిల్లీకి తరలించవలసిందిగా ఆదేశాలు ఇచ్చాడు. వారిలో ఒకడు. అప్పుడు బందీ అయిన సిక్దార్ బీర్బల్పై కోపంతో పేట్రేగిపోయాడు. నీవు ద్రోహివి. మమ్ము శత్రువుకు అప్పగించి నీవు తప్పించుకుని పోతున్నావు. నీకు గట్టిగా బుద్ధి చెప్పే రోజు వస్తుంది. నీవు ఇంతకు రెండింతలు అనుభవిస్తావు అని అరిచాడు. మిగిలిన వారు కూడా శాపనార్థాలు పెట్టారు. వారి నోళ్లు మూయించారు నగర రక్షకులు. బీర్బల్ను పల్లెత్తు మాట అనడానికి లేదు. అతను ఉన్నంతలో చక్కగా చెప్పాడు అని వారిని అదుపు చేశారు. ఓ బీర్బల్, నీవు కొత్త ప్రభువు హేమరాజు వద్దకు వచ్చేయరాదు. మేం చెప్తాం. నీవు బుద్ధి కుశలత కలవాడువు. నీపై మేము కత్తులు దూసినప్పుడే ఏమాత్రం భయపడకుండా ఏమీ చెయ్యలేరు అని చెప్పగలిగావు. నీ వంటివాడు చక్రవర్తి వద్ద ఉండటం నీకు ఎంతో మేలు జరుగుతుంది. ఆ 20 మందిలో ఒకడు అన్నాడు. నేను నా ప్రాణదాత భయరంకాన్ని వదిలి ఇప్పటిలో రాలేను. మన్నించండి చెప్పి వెనుతిరగపోతుండగా ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా, అయ్యా, నాకు ఈ 10 మందితో మాట్లాడేందుకు అవకాశం ఇప్పించండి. వీరి అతిథిగా కొంత సమయం ఉన్నాను అని కోరాడు. సరేనన్నారు. వెంటనే ఆ 10 మందిని కలిసి మీ ప్రాణాలు కాపాడటానికి ఇంతకంటే వేరే మార్గం కనిపించలేదు. లేకుంటే మీరెవరైంది ఇక్కడ గ్రామీణులు కాపలాదారు చెప్పేవారు. వారికంటే ముందు తెలివిగా గలం విప్పాను. మన్నించండి. ఎలాగూ హేమరాజ్ పరాజితుడవుతాడు. అప్పుడు చెరసాలలో ఉన్న మీరు దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టారని మీకు అక్బర్ చక్రవర్తి గుర్తింపు లభిస్తుంది. మీ పదవులు మీకు మరలా లభిస్తాయి. వాస్తవానికి ఒకసారి చేజారిన రాజధానిలో పాతవారికి అవకాశం ఉండదు. అర్ధాంతరంగా మీరు ఇక్కడ ప్రాణాలు కోల్పోవలసిన వాళ్ళు బతికారు. తరువాత ఉద్యోగాలు వెలగబెడతారు. ఎలా ఉంది నా పథకం? లోగొంతుతో చెప్పాడు. విషయం విన్నాక వారి ముఖాలు వెలిగిపోయాయి. బీర్బల్కు ఒక గుర్రం ఇవ్వబడింది. అతడు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు అందరికీ చెప్పి చేతులూపి ముందుకు దూసుకుపోయాడు. 10 మంది బందీలు అయోమయంగా చూస్తూ నిలబడ్డారు. వారిని నెట్టుకుంటూ పోయారు కొత్త నగర రక్షకులు. వారిలో ఒకడు నవ్వుతూ, ఈ మాటకారివాడు మనమిచ్చిన మొసలు గుర్రంతో నానా యాతనలో పడతాడు. అసలే అడవిలో ప్రయాణం. ఎలా అడవి దాటుకుంటూ గురుదాస్పూర్ వెళ్తాడో బాగా తెలిసి వస్తుంది. మా చక్రవర్తి హేమరాజ్ సన్నిధికి వచ్చేయంటే రానని చెప్తాడా? బుద్ధి రావాలని కావాలని వయసు అడిగిన గుర్రం ఇచ్చాం అని పకపకా నవ్వాడు. విన్న 10 మంది అయ్యో పాపం అని నొచ్చుకున్నారు. కథ సమాప్తం. కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.